ఏపీలో టీడీపీ నేతలకి ఏమైనా బీర్ బిజినెస్ ఉందా? బీర్ అమ్మకాలు ప్రోత్సహించాలనే పని పెట్టుకున్నారా? లిక్కర్ సేల్స్ విషయంలో తెలుగుదేశం పార్టీకి చాలా ఆతృత ఉంటుంది. లిక్కర్ సేల్స్ పెంచాలని తహతహలాడుతూ ఉంటుంది. గతంలో అయ్యప్ప దీక్షలేసిన సమయంలో 2 నెలల పాటు లిక్కర్ సేల్స్ పడిపోతున్నాయంటూ సీఎంగా ఉన్న చంద్రబాబే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు బీచ్ల్లో లిక్కర్ అమ్మకాలు, ఎయిర్పోర్టుల్లో లిక్కర్ అమ్మకాలు ఇలాంటి వాటికి రంగం సిద్ధం చేసేశారు. ఇలాంటి పరిస్థితులు కొనసాగుతుండగానే బీర్ విషయంలో టీడీపీ నేతల మాటలు చాలా ఆసక్తికరంగా కనిపిస్తూ ఉంటాయి. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలోనే మంత్రిగా ఉండగా కేఎస్ జవహర్ అనే నాయకుడు బీర్ అంటే హెల్త్ డ్రింక్, దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అనే తీరున మాట్లాడారు. అప్పట్లో అది చాలా పెద్ద స్థాయిలో వైరల్ అయింది, చాలా పెద్ద చర్చకు ఆస్కారం ఇచ్చింది. అప్పట్లో హెల్త్ డ్రింక్ బీర్ అని చెప్పినటువంటి వాళ్ళే ఇప్పుడు బీర్ ప్రమాదకరం కాదు, ఇంకా చెప్పాలంటే బీర్ కన్నా కూల్ డ్రింకులే ప్రమాదకరం, కూల్ డ్రింకుల కన్నా బీర్ చాలా శ్రేయస్కరం అని చెప్పే ప్రయత్నంలో పడ్డారు. ఈ మాటలు కూడా టీడీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాస్ నోటి నుంచి వచ్చాయి. ఎంత విడ్డూరంగా ఉందో చూడండి. బీర్ అట కూల్ డ్రింక్ కన్నా చాలా చాలా శ్రేయస్కరం చెప్తున్నారు టీడీపీ అధ్యక్షుడు. జనాల్ని బీర్ తాగించాలని, పెద్ద మొత్తంలో బీర్ అమ్మకాలు పెంచాలనే ప్రయత్నంలో ఏమైనా ఉన్నారా? బీర్ ఎక్కువ తాగడం ద్వారా జనాలకి మేలు జరుగుతుందని చెప్పడానికి ఏమైనా సిద్ధమవుతున్నారా? బీర్ హెల్త్ డ్రింక్ అంటూ గతంలో చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు కూల్ డ్రింకులు మానండి, బీర్లు తాగండి అనే నినాదం ఏమైనా ఇచ్చే దిశలో సాగుతున్నారా? ఇలాంటి సందేహాలు కూడా ఎవరికైనా కలగక మానవు. ఎందుకంటే పల్లా శ్రీనివాస్ ఏం చెప్తున్నారు చూడండి. కూల్ డ్రింక్ అంటే బీర్ మంచిదే, తక్కువ క్యాలరీలు ఉంటాయి, బీర్తో పోలిస్తే కూల్ డ్రింక్లోనే చక్కెర శాతం కూడా ఎక్కువ. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కామెంట్స్ నిన్న మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మాటలు అంటే బీరు గురించి ఇలాంటి సానుకూల ప్రచారం, బీర్ ఎక్కువ తాగించాలనేటువంటి ఆతృత, కూల్ డ్రింకుల కన్నా బీరే తాగండి అని చెప్పేసేటంత సాహసం ఎందుకు టీడీపీ నేతలు చేస్తున్నారు? లిక్కర్ అమ్మకాలు పెంచాలన్న ఆతృత ఎందుకు? లిక్కర్ సేల్ మరింతగా పెంచే ప్రయత్నంలో ఇలాంటి తప్పటడుగులు ఎందుకు వేస్తున్నారు? ఇలాంటి ప్రశ్నలు కూడా ఉదయిస్తాయి. అయినా తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం బీర్ విషయంలో చాలా పట్టుదలగా ఉన్నట్టు కనిపిస్తోంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే తీరున బీర్ అమ్మకాల విషయంలో పట్టుదలగా సాగారు. బీర్ సేల్స్ పెంచడానికి శతవిధాలా కృషి చేశారు. ఇప్పుడు మళ్ళీ బీర్ అమ్మకాలు మరింత పెంచాలి, మరింతగా ఎక్కువ మంది బీర్ తాగాలి, కూల్ డ్రింకులు కన్నా బీర్ చాలా మంచిది కాబట్టి తాగే ప్రయత్నం చేయండి అనే చందాన ఏకంగా ఒక పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్న నాయకుడే చెప్తున్నారంటే ఏ తీరున ప్రభుత్వ వ్యవహార శైలి ఉందో. లిక్కర్ అమ్మకాలు పెంచడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటికే అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మద్యం మత్తులో అనేక నేరాలకు పాల్పడుతున్నారు. తమ ప్రాంతంలో మద్యం అమ్మకాలు యథేచ్ఛగా పెరిగి చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటున్నాం అని నేరుగా నారా లోకేష్కి అవనిగడ్డ నియోజకవర్గ వాసులు మొరపెట్టుకున్నారు. అలాంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటుంటే ఇలా బీర్ తాగండి, కూల్ డ్రింక్ కన్నా చాలా మంచిది, చక్కెర శాతం కూడా తక్కువ ఉంటుంది, ఇలాంటి ప్రమోషన్ వ్యవహారంలో టీడీపీ నేతలు ఎందుకు దిగుతున్నారన్నదే ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఇలా బీర్ అమ్మకాలు ప్రోత్సహించాలన్న తపన టీడీపీలో ఎందుకు పెరుగుతోంది అన్నది కూడా ఆసక్తికరమైనటువంటి అంశం. దాని కారణాలేంటో మీకేమైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.